ప్రధాని నరేంద్ర మోదీ రేపటి పర్యటన కోసం యమ గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 13,000 మంది బాలికలు సంప్రదాయ ధింసా నృత్యంతో మోదీకి ఘన స్వాగతం పలకబోతున్నారు. సభకి 3 లక్షల మంది వస్తారని అంచనా. 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక రేపటి పర్యటనకు సంబంధించిన ప్రధాని షెడ్యూల్ కూడా వచ్చేసింది. సరిగ్గా ఉదయం 10:45 భోగాపురం ఎయిర్పోర్ట్ కి మోదీ చేరుకుంటారు. ఇక 10:50 నుంచి 55 మధ్య టెర్మినల్ భవనానికి వెళతారు. ఆయన 10:58 థింసా నృత్యంతో మోదీకి ఘనంగా స్వాగతం పలుకుతారు. 11 గంటల నుంచి 11:15 వరకు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు మోదీ. ఇక 11:17 నుంచి 11:25 వరకు ఓపెన్ టాప్ జీప్ లో సభా వేదికకు చేరుకుంటారు మోదీ. 11:30 నుంచి 12:55 మధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటు మోదీ ప్రసంగం కూడా ఉంటుంది. ఇక మధ్యాహ్నం 1:05 భోగాపురం నుంచి మళ్ళీ ఢిల్లీకి బయలుదేరతారు ప్రధాని మోదీ. ఇది రేపు ప్రధాని మోదీ షెడ్యూల్. అయితే అత్యవసరమైతే తప్ప ఎవరూ రేపు బయటకు రావద్దు అని విశాఖ వాసులకు సూచిస్తున్నారు పోలీసులు. 3 ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ కూడా అమలు చేయబోతున్నారు. డైవర్షన్స్ కూడా ఉంటాయి. ఇక రేపు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చూసినట్లయితే భారీ వాహనాల రాకపోకల మీద ఆంక్షలు విధించారు. అనకాపల్లి వైపు నుంచి విశాఖకొచ్చే భారీ వాహనాలకు లంకెలపాలెంలో డైవర్షన్ పెట్టారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలకి నో ఎంట్రీ. సభకు వెళ్లే బస్సుల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించడం జరిగింది. అనకాపల్లి జిల్లా నుంచి ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్, ఆనందపురం మీదుగా ఒక రూట్, అలాగే విశాఖ నుంచి ఆనందపురం, తగరపు వలస, రాజాపులోవ మీదుగా భోగాపురానికి మరొక రూట్ ని కేటాయించారు.